అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. నమస్కారం, నేను డాక్టర్ శ్రీనివాస్ చెల్లిమిల సంస్కృతి ఆయుర్వేద క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి మేల్ సెక్షువల్ డిస్ఫంక్షన్ అంటాం. అంటే మగవాళ్ళల్లో సెక్షువల్లీ వీక్నెస్ని ఆ డిస్ఫంక్షన్ గురించి మాట్లాడదాము. అయితే మనం చూసుకుంటే మగవాళ్ళ ఫేజ్లో టీనేజ్ నుంచి 60-70 ఇయర్స్ వరకు కూడా మగవాళ్ళు చాలా సెక్షువల్లీ యాక్టివ్గా ఉంటారు. బట్ కొన్ని సందర్భాల్లో ఈ యాక్టివ్నెస్ కానీ సెక్షువల్ వీక్నెస్ అనేది జరుగుతుంటుంది. అంటే అది ఏ కండిషన్స్, దాన్ని గుర్తించడం ఎలా, దానికి పరిష్కారం ఏంటి, దాని గురించి మాట్లాడదాము. ముఖ్యంగా మనం చూసుకుంటే మేల్ సెక్షువల్ డిస్ఫంక్షన్ అనేది ఏంటంటే పెనైల్ అనేది పెన్నిస్ అనేది సరిగ్గా ఎరెక్ట్ అవ్వకపోవడము. అంటే పార్ట్నర్తో సెక్షువల్గా కలిసినప్పుడు సరిగ్గా పెన్నిస్ ఎరెక్ట్ అవ్వకపోవడము అండ్ దానివల్ల పెనిట్రేట్ అవ్వకపోవడం వల్ల ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి ఆ స్ట్రెస్ అనేది ఉంటుంది. సో దాని నుంచి బయటపడడానికి గురించి మనం ఈరోజు టాపిక్. అంటే నేను చెప్పినాను, ఈ సెక్షువల్ ఎరెక్షన్లో మెయిన్గా పెన్నిస్ ఎరెక్షన్ కాకపోవడానికి రీజన్ ఇది ఒక న్యూరోజెనిక్ అంటాం. అంటే నరాలకు సంబంధించిన వ్యాధి. మీరు చూసుకుంటే వెన్నుపూసలో దెబ్బ తగలడం కానివ్వండి, లేకపోతే వెన్ను సంబంధిత వ్యాధులు ఉండటం కానివ్వండి, కొన్ని సందర్భాల్లో ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఇది ఒక కారణం చూస్తుంటాము పెన్నిస్లో ఎరెక్షన్ కాకపోవడం. ఇంకొక సందర్భంలో న్యాచురల్గానే ఏజ్ వల్ల నరాలకు కావాల్సినంత పోషణ, అంటే బ్రెయిన్ నుంచే మనకి ఏదైతే వెన్నుపూస నుంచి వెళ్ళే నర్వ్స్, పుడెండాల్ నర్వ్ పెన్నిస్కి అంగానికి వెళ్ళే నర్వ్కి కావాల్సినంత సరఫరా ఉండకపోవడం, రక్త సరఫరా ఉండకపోవడం వల్ల దానికి హోల్డ్ చేసుకునే పట్టుత్వం ఉండదు. దానివల్ల అక్కడ ఉండేది మజిల్స్ కాబట్టి ఆ మజిల్స్కి రక్త ప్రసరణ సరిగ్గా రీచ్ అవ్వకపోవడం కూడా ఒక రీజన్ చూస్తాం. ఇంకో రీజన్ టెస్టోస్టిరోన్ హార్మోన్స్ అంటాము. ఇది మేల్ హార్మోన్స్ సరైన సమపాలలో ఉండకపోయినప్పుడు కూడా పెనైల్ రీజన్లో ఈ ఏవైతే వృషణాలు ఉంటాయో, టెస్టిస్ ఉంటాయి, వీటి నుంచి అయ్యే సెక్రీషన్స్ తగ్గిపోవటము, వీటి నుంచి సెమెన్ కూడా ఇబ్బంది అవ్వటము, అలానే దాంట్లో కావాల్సినంత రక్త ప్రసరణ, దానికి కావాల్సిన పోషణ జరగకపోవటం వల్ల కూడా సెక్షువల్ డిస్ఫంక్షన్ అనేది చూస్తుంటాం. ఇవి కాకుండా కొన్నిసార్లు మానసిక ఒత్తిడి అంటాము, స్ట్రెస్ఫుల్ కండిషన్స్, అంటే నిద్ర సరిగ్గా లేకపోవడము, చాలా వర్క్ స్ట్రెస్ అనుకోనియండి, లేకపోతే కొన్ని సందర్భాల్లో మనిషి తెలియకుండానే అనవసరమైన వాటికి కూడా గాబరా పడిపోయి కొన్ని కావాలని తెచ్చుకున్న వాటికి స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవుతుంటాడు. ఇలాంటి కండిషన్స్లో కూడా నరాల మీద పట్టు తగ్గిపోయి అది సెక్షువల్గా ఎంజాయ్ చేయలేకపోవడం చూస్తుంటారు. ఇవన్నీ కాకుండా ఇంకొక కండిషన్ ఏంటంటే న్యూట్రిషనల్ డిఫిషియన్సీ అంటాం. అంటే తీసుకునే ఫుడ్లో సెలీనియం అని కానివ్వండి, విటమిన్స్ అనేవి, మినరల్స్ అనేవి మన ఫుడ్లో సరిగ్గా ఉండకపోతే కూడా ఆ పోషకాహార లోపం వల్ల కూడా మనకి నరాలు అనేవి దెబ్బతిని తద్వారా ఈ సెక్షువల్ ఎరెక్షన్స్ అనేవి కూడా దెబ్బతింటుంటాయి. నేను ఇంతకుముందు చెప్పాను, జనరల్గా ఇది సెక్షువల్ వీక్నెస్ అంటే పెనిట్రేషన్ అనేది ప్రాపర్గా జరిగి ఎజాక్యులేట్ అవ్వకపోవడాన్ని ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం. అలానే ఇంకో కండిషన్ ఏంటి ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్, అదే శీఘ్రస్ఖలనము. అయితే వీటిలో నరాలన్నీ బాగానే ఉంటాయి, ఎటువంటి హార్మోనల్ ప్రాబ్లం ఉండదు, ఎటువంటి న్యూట్రిషనల్ డిఫిషియన్సీ ఉండదు. ఇక్కడ వచ్చే ప్రాబ్లం ఏంటంటే సైకలాజికల్. అంటే దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్, నా దగ్గర చాలా అంటే కొంచెం లేట్ టీనేజర్స్ కానివ్వండి, మ్యారేజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు వచ్చి సలహాలు అడుగుతుంటారు, డాక్టర్ గారు నాకు కంగారేస్తుంది, నేను మ్యారేజ్ చేసుకోవాలా వద్దా అనేది కూడా భయపడుతున్నాను అంటారు. ఎందుకు బాబు అలా అంటున్నావు అంటే సింపుల్, బికాజ్ వాళ్ళు బయట లేడీస్ని కలిసినప్పుడు, బయట గర్ల్ ఫ్రెండ్ కానీ ఎవరినైనా కలిసినప్పుడు వాళ్ళకి తెలియకుండానే ఒక గాబరా, గిల్ట్ ఫీలింగ్, భయం అనేది ఉండి అప్పుడు ఎజాక్యులేషన్ అనేది తొందరగా అయినప్పుడు వాళ్ళ మైండ్లో ట్యూన్ చేసుకుంటారు, నెక్స్ట్ టైం కూడా నాకు ఇలానే అవుతుందేమో, మ్యారేజ్ చేసుకుంటే కూడా నేను సెక్షువల్లీ పర్ఫామ్ సరిగ్గా చేయలేనేమో అని ఒక కంగారు, ఒక భయంలో అది మైండ్లో ట్యూన్ చేసుకొని ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే జనరల్గా యాజ్ ఆయుర్వేద వైద్యుడిగా ఎప్పుడైతే మీ నాడిని చూసి మీతో మాట్లాడిన తర్వాత ఒక అవగాహనకు వస్తాం, నిజంగానే ప్రాబ్లం ఉంటే దానికి ఏం చికిత్సలో చెప్తాము, దాంతో కంట్రోల్ అవుతుంది. బట్ ఈ శీఘ్రస్ఖలనానికి మోస్ట్లీ కౌన్సిలింగ్ అనేది, అంటే ఎవరికైనా కానీ మీరు చూసుకుంటే మ్యారీడ్ పర్సన్స్లో వైఫ్తో కలిసి బెడ్రూమ్లో వెళ్తే దాన్ని ఎవరు అబ్జెక్ట్ చేయరు. అదే బయట లేడీస్తో వెళ్ళినప్పుడు తెలియకుండానే భయము, అది ఆబ్జెక్షనబుల్ కూడా కాబట్టి సోషల్లీ ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్ అని మన మనసుకే తెలుస్తుంది కాబట్టి మనం అంత ఫ్రీగా ఉండము. సో ఇలాంటి కౌన్సిలింగ్తో పాటు మగవాళ్ళలో నిజంగానే వాళ్ళ హార్మోనల్ ప్రాబ్లం ఉందా, ఇతరత్ర ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని తెలుసుకొని దానికి సరైన కౌన్సిలింగ్తో పాటు సరైన ఔషధాలు ఆయుర్వేదంలో నిజంగానే సెక్షువల్ డిస్ఫంక్షన్ ఉంది, ఎరెక్టల్ డిస్ఫంక్షన్ ఉంది, అది నరాల బలహీనత, రక్త ప్రసరణ లేదు, మానసిక ఒత్తిడి ఉంది, అండ్ ఎస్పెషల్లీ షుగర్ వాళ్ళల్లో చూసుకుంటే, డయాబెటిక్ వాళ్ళల్లో మోర్ దెన్ 4 years 5 years ఉన్న షుగర్ వాళ్ళల్లో ఈ నరాలన్నీ వాటికి పట్టు ఉండదు, వాటి చచ్చిపడిపోవడం అంటాం. అంటే
అసలు యాక్టివేషన్ ఆక్సిజనేషన్ లేక ఎస్పెషల్లీ ఈ సెక్షువల్ వీక్నెస్ అనేది డయాబెటిక్ వాళ్ళలో చాలా ఎక్కువ చూస్తుంటాం. వాళ్ళకి చెప్పేది ఒకటే, మీరు దానివల్ల భయపడిపోవాల్సిన అవసరం లేదు. షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసుకుంటూ ఆయుర్వేద చికిత్సలైన రసాయన వాజీకరణ చికిత్సలు అనేది ఎప్పుడో చెప్పబడ్డాయి. ఇవి మేము ప్రాక్టికల్గా మేము చేస్తూ కూడా ఉన్నాము. ఈ రసాయన వాజీకరణ చికిత్సలో రసాయన ద్రవ్యాసైన అశ్వగంధ, శతావరి, కపికచు, విదారిగంధ మనం రోజువారీ వింటూనే ఉంటాం. కాకపోతే అవి ఎలా వాడాలనేది మాత్రం మీ సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. ఒక ఆయుర్వేద వైద్యుడిగా మేము చెప్పిన డోసేజ్లో, చెప్పిన పద్ధతిలో ఆహార విహారాలు పత్యాపత్యాలతో తీసుకుంటూ, అలానే కొన్నిసార్లు మందులతో కూడా కానప్పుడు వాజీకరణ చికిత్సలైన వాజీకరణ బస్తీ అంటాము. కొన్ని స్పెసిఫిక్ మందుల్ని త్రూ యానల్ ద్వారా పంపించడము, లేదు అంటే అవే కషాయాల్లాగా చేసి ఇవ్వటము. వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే రక్త ప్రసరణ, ఎస్పెషల్లీ ఎక్కడ మన అంగానికి వెళ్ళే రక్తం అనేది ఆక్సిజనేట్ బాగా పెంచి రక్తం బ్లడ్ ఫ్లో అనేది మంచి సక్రమంగా జరిగి ఎరెక్షన్ ప్రాపర్గా అయ్యి శీఘ్రస్ఖలనాన్ని కంట్రోల్ చేయడానికి, ఈ మానసిక ఒత్తిడి ఇవన్నీ తగ్గించడానికి శిరోధార అని కానివ్వండి, మానసమిత్రవటి అని కానీ ఇవి ఔషధాలు, చికిత్సలు చెప్పబడతాయి. అలానే మంచిగా మనం తీసుకునే ఫుడ్లో న్యూట్రిషనల్గా ఉండాలి అంటే గుమ్మడికాయ గింజలు కానివ్వండి, సన్ఫ్లవర్ గింజలు కానివ్వండి, గుమ్మడికాయని కర్రీలాగా తీసుకోవడము, పాలు, అలానే ఆవు నెయ్యి, మంచిగా సున్నుండలు, ఇలాంటివి మేము జనరల్గా సజెస్ట్ చేస్తుంటాం. మీ తత్వాన్ని బట్టి, మీరు వాతపైత్య కఫాలని బట్టి ఏ డైట్ ఎలా తీసుకోవాలనేది సజెస్ట్ చేస్తుంటాం. అలానే రెగ్యులర్ వ్యాయామం అనేది పెల్విక్ రీజన్ అంటే పెల్విల్స్కి కావాల్సిన ఆసనాలు చేయటం వల్ల రక్త ప్రసరణ అనేది ఈ గ్లూటియల్ రీజన్ అలానే ఈ మన హిప్ రీజన్లో ఏదైతే ఉంటుందో ప్యూబిక్ రీజన్లో వీలైనంత వరకు సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో ఆయిల్ అప్లికేషన్ కూడా చెప్తుంటాం. అలానే నిద్ర అనేది కూడా చాలా ముఖ్యం. నిద్ర సరిగ్గా పట్టడానికి బ్రాహ్మీ వటి, మానసమిత్ర అనేది కూడా సజెస్ట్ చేస్తుంటాం. వీటన్నిటి గురించి మీరు ప్రాపర్గా సెక్షువల్గా ఇలా వీక్నెస్ ఉందని భయపడకుండా ఆయుర్వేద వైద్యుడిని కన్సల్ట్ చేసి మంచి చికిత్సలు, ఔషధాలు తీసుకొని, కాకపోతే ఇవి ఏంటంటే ఇంత చెప్పినంత మాత్రాన ఇది 1-2 రోజుల్లో అయ్యేవి కాదు. ఓపిక్గా ఒక 3 నుంచి 6 నెలలు వాడుకోగలిగితే తప్పకుండా మీ ప్రాబ్లమ్కి కొంచెం సొల్యూషన్ దొరుకుతుంది. ఇంకా వీటి గురించి మీరు తెలుసుకుంటే నన్ను ఆన్లైన్ కన్సల్టేషన్ కానీ నా క్లినిక్ హైదరాబాద్లో వచ్చి కానీ నన్ను కలవచ్చు. నా నంబర్ 7658909501.